బాబు అందరినీ కారెక్కించుకు తీసుకెళ్తున్నావు షికార్కా? వృద్ధుని కూసింత ప్రజాసేవ చేయిద్దామని. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? పద చెప్తా. ఇక్కడ వాళ్ళందరికీ సేవలు చేసి తనేదో పెద్ద దేవుడిని బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నాడమ్మా. చూడు బాబు, పెళ్ళాం దగ్గర కలర్స్ ఇచ్చి బిల్డప్ ఇవ్వడం కాదు, ఇలాంటి పనులు చేయాలంటే ఒక రియల్ ఫీల్ ఉండాలయ్యా. అలాంటి మంచి మనసున్న మనుషులం మేము. మంచి మనసు మాకెక్కడేర్చిందిలే బాబాయ్. ఇదంతా మీ ఇద్దరి కోసమే. సంఘ సేవకు 3 రోజులు గ్యాప్ వచ్చిందని మధు బాగా మూడౌట్లో ఉన్నాడు కదా, అందుకోసమే ఇది. ఓహో, రండి రండి రండి, కడగండి, తుడవండి, తరించండి. మీలో సంఘ సేవకులు ఎవరు నాయనా? ఇదిగో వీళ్ళిద్దరే. అబ్బాయి నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు. తప్పు బాబాయ్, దేవుడిచ్చిన రియల్ ఫీల్ ని చంపద్దు, ఆ పాపంతో చస్తావు. వీళ్ళిద్దరు ఏం చేయాలో మీరే చెప్పండి మాస్టర్. అలాగే. ఏం లేదు నాయన. పిల్లలు రండి. వృద్ధులు అందరూ క్యూలో నిల్చోండి. అయ్యా, పిల్లలు వృద్ధులేనా? విధవరండ్రులు లేరా? వాళ్ళంతా తోడు చూసుకుని వెళ్ళిపోయారు నాయన. ఓహో, ఆ సెక్షన్ ఖాళీ. అలాగే. రండి, పదండి. టాయిలెట్లోకి ఒకరు, బాత్రూమ్కి ఒకరు వెళ్ళండి. అక్కడ శుభ్రం, ఇక్కడ పరిశుభ్రం. ఓకే ఓకే ఓకే, నేను బాత్రూమ్కి వెళ్తాను, నువ్వు టాయిలెట్కి వెళ్ళు. వెళ్ళండి. మధు, నువ్వు సగం కడిగి పంపిస్తే లాభం లేదు, ఫుల్ గా కడగాల్సిందే, నా వల్ల కాదు. మధు, బాబాయ్ ఫీల్ అవుతున్నాడు. బాత్రూమ్స్ నువ్వు తీసుకుని టాయిలెట్స్ బాబాయ్కి ఇవ్వు. ఏం అక్కర్లేదు, నాకు చాలు. ఎస్టేట్ పంపకాలు పెడతాడు ఇక్కడ. అమ్మా, మన వల్ల కాదు బాబోయ్. నాకు కూడా ఓ చెమ్ము నీళ్లు పోయినాయన, అవతల టిఫిన్ చేసే టైం అయింది. నీకు చెంబడి నీళ్లు పోయాలా? నువ్వేమన్నా చిన్నపిల్లడు వెంట్రా, తాడి పెరిగినట్టు పెరిగావు. నీకు చెంబడి నీళ్లు సరిపోతారా? చెంబడి నీళ్లు పోయాలా నీకు? దేవుడు క్షమించండి నాయనా, పాపం నాయనా, ఇలా చేయకూడదు నాయనా. ఊళ్ళో వాళ్ళందరినీ పిలవరా, నీళ్లు పోయాలంట. అమ్మా, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్, నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు వస్తాడేగా. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు, ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఓ కప్ సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది, మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుదామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచి, రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాలా యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును, మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్, ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామ వచ్చేంత వరకు. మాట ఎంత పాడు
వచ్చేసారు, రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. ఆహాహా కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ఇది ఇచ్చేయండి. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. వైది బై, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తుంది. లే, పైకి లే, ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేకండి. పిల్లోడికి దిష్టే. వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫుమని ఊదేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళానివి ఎక్కడ దొరికేవే నాకు? రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపలికి వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో, ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. నా కళ్ళు దెయ్యం కళ్ళ. స్వప్న, ఏం చూస్తున్నావు? ఏం లేదు, కంట్లో ఏదో నలకు పడితే. చా, కవర్ చేయకే, మాకు తెలియదు అనుకున్నావా?
అక్కడ వాడిని కళ్ళ మీద కామెంట్ చేస్తే ఇక్కడ నువ్వో ఇదైపోతున్నావా? ఆడేంటే అన్నిసార్లు చూస్తున్నావు వంక. నువ్వు చూడడం మానే. లేలే, చూస్తేనే బాగుంది. బాగుంటుంది. మ్యాటరు షర్ట్ పాస్ నుంచి మీటర్ దాకా వచ్చింది. జాగ్రత్త, అసలే మీ పేరెంట్స్ చాలా తేడా అని చెప్తుంటావు. ఇప్పుడేమైంది? ఏరా ఉత్తప్పుడు ఓ తెగ మాట్లాడతా, దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందిరా? ఫస్ట్ ఛాన్స్, అప్పుడే బోల్డ్ అంత ఇంప్రెషన్ కొట్టేయాలి. కానీ అయినా సూపేంట్రా బాబు. స్వప్న బాలుగా నా సోప్ ఏమని తీసావు నువ్వు? ఈ సోప్ ఆడదా? హలో, ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటరా మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈరోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. రే, నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాన్ చేసుకుంటావు. అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చెయ్యి. వీడు పర్సు బయటికి తీయర్రా. నోరు మీరా ఓసిగ్రాకి. ఉండండి రా, ఎవడో ఒకడు దొరుకుతాడు, మంగళం పడద్దాం. రే, ఒక్కొక్క బొట్టే తాగండి రా, లేదా తొరగైపోతే. ఏయ్ టాటా సుమో, కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? కానీ ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా, ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే, ట్రీట్ ఇస్తే తన్ని క్యాండిడేటా? ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా 0.5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్ది. రే, తన్నులు తింటారా? మీరు అందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నా. ఇదిగోరా, నేను వస్తాను రా. అప్సెట్ అమ్మకి రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే? ఓకేరా, పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతను ఖాళీ చేద్దారా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా మున్నా అయితే నాకేంటి సార్? ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆల్ అండ్ సాలే $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకొచ్చా? దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా ఇదేంటి, చిల్లీ చికెనా? తెలీదు. ఒక పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్, చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను, చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికిలేనా? గ్రేట్ సార్, ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చా? రాయ్, ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. ఓటీఎంపీరా. అదేంట్రా ఓటీఎంపీ? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే? ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడడం. ఆహా, మేము దాన్ని ఓబీ అంటాం. ఓ అంటే అదే, బీ ఫర్ భజన. 5 కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్ యు. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా, మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోనివ్వండి. లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి,
సార్ కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను ఒక సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా, ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా ఓ సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది, గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. పొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ సార్ సార్, ఆ మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. మాకు కాదు సార్, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఇలా చెప్పేవాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవరా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిల్ కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉంది. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన నేను ఎప్పుడు స్టడీగా ఎందుకు వాంతి చేసుకునేందుకు? ఎవర్రాదే? మంగళం గారు కూడా హాఫ్ బాల్ రా. అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను. దెబ్బ అయిపోయాను. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్ నాప్కిన్ ఉంది. ఇదిగో ఇదిగో. అదేమవుతుంది కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తల జాగ్రత్త. ఆటో కట్ చేసేయండి సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు చేయటం? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళ ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్ గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది? సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ లవ్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వమని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు, రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయిదన్నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను.
ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబులు గుబులుగా ఉంటుంది, ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి, అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులంతా? కౌగిలింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమే, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. అబ్బబ్బబ్బా, ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పల్లే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో.